నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్లో ఒక చాలా ముఖ్యమైన మార్పొచ్చింది. ఉద్యోగం నుండి తొలగించే ప్రక్రియను పూర్తిగా మార్చేసే ఒక కొత్త ప్రభుత్వ ఉత్తర్వు విడుదలైంది. అసలీ మార్పేంటి, దీని ప్రభావం ఉద్యోగులపై ఎలా ఉండబోతోంది? పదండి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ కొత్త మార్పుల గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషం మనం బేసిక్స్కి వెళ్దాం. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తన, వాళ్లపై తీసుకునే క్రమశిక్షణా చర్యలు, వీటన్నింటినీ ఏ రూల్స్ కంట్రోల్ చేస్తాయి? ఈ మొత్తం సిస్టమ్కి ఫౌండేషన్ ఏంటి? దానికి సమాధానమే ఇదిగో ఈ రూల్స్. తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అపీల్ రూల్స్ 1991. షార్ట్గా చెప్పాలంటే వీటిని టీఎస్సీఎస్సీ సీసీఏ రూల్స్ అంటారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి ఇదే ఒక బైబిల్ లాంటిదన్నమాట. ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ పాత రూల్స్ని సవరించిన ఆ కీలకమైన మార్పు గురించి చూద్దాం. అదే మనం ఈరోజు మాట్లాడుకోబోయే మెయిన్ పాయింట్, కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు జీవో ఎంఎస్ఎన్ 9. చూడండి, ఇదే ఆ అఫీషియల్ జీవో ఎంఎస్ఎన్ 9. దీన్ని జనవరి 23, 2024న జారీ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1991 నాటి ఆ సీసీడబ్ల్యూ రూల్స్కి కొన్ని చాలా కీలకమైన సవరణలు తీసుకురావడం. ఈ జీవో ప్రధానంగా 2 రూల్స్ని మార్చింది. మొదటిది రూల్ 9. ఇది ఒక ఉద్యోగిని సర్వీస్ నుండి ఎలా తొలగించవచ్చో చెప్తుంది. ఇక రెండవది రూల్ 25, అంటే ఎలాంటి తప్పులకు ఎలాంటి శిక్షలు వేయాలో ఇది చెప్తుంది. ఈ 2 మార్పులకి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మనం ముందుగా ఫోకస్ చేయాల్సింది రూల్ 9 మీద. ఎందుకంటే ఉద్యోగులపై చాలా సీరియస్ ప్రభావం చూపే మార్పు జరిగింది ఇక్కడే. సర్వీస్ నుండి తీసేసే ప్రాసెస్కే ఇది ఒక కొత్త దారి చూపించింది. ఈ మార్పుని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే పాత రూల్కి కొత్త రూల్కి తేడా ఏంటో చూద్దాం. ఇంతకుముందు ఒక ఉద్యోగిని తీసేయాలంటే ఒక పెద్ద ఎంక్వైరీ ప్రాసెస్ ఉండేది. కాని ఇప్పుడు ఈ కొత్త జియోతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగిని సర్వీస్ నుండి తొలగించబడినట్లుగా భావించడం లేదా డీమ్డ్ రిమూవల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పదం భావించబడతారు. అంటే ఏంటంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే చాలు, ఆ ఉద్యోగిని సర్వీస్ నుండి తీసేసినట్లే చట్టపరంగా లెక్క. ఇది ఆటోమేటిక్గా జరిగేదైనా దీనికో ప్రాసెస్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఏ సందర్భాల్లో ఒక ఉద్యోగిని అలా డీమ్డ్ రిమూవల్ కింద పరిగణిస్తారు? ఆ 3 కండిషన్స్ ఏవంటే, మొదటిది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏడాదికి పైగా డ్యూటీకి రాకపోవడం. రెండవది లీవ్ పెట్టినా పెట్టకపోయినా కంటిన్యూస్గా 5 ఏళ్లకి పైగా యాబ్సెంట్ అవ్వడం. ఇక మూడోది ఫారిన్ సర్వీస్కి వెళ్లి ప్రభుత్వమిచ్చిన టైం దాటిపోయినా అక్కడే ఉండిపోవడం. అయితే ఈ రూల్లో ఉద్యోగికి ఒక సేఫ్టీ నెట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, డైరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా ముందుగా సంబంధిత ఉద్యోగికి ఒక షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. మీరు డ్యూటీకి ఎందుకు రాలేదో కారణం చెప్పండి అని అడగాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ కొత్త ప్రాసెస్ సింపుల్గా ఎలా ఉంటుందంటే, ముందుగా ఆ 3 కండిషన్స్లో ఏదో ఒకటి జరగాలి. వెంటనే ఆ ఉద్యోగికి ఒక షోకాజ్ నోటీసు పంపిస్తారు. ఆ తర్వాత ఉద్యోగి ఇచ్చే రిప్లైని అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలి. దాన్ని బట్టే ఫైనల్ యాక్షన్ ఉంటుంది. ఓకే, రూల్ 9 సంగతి అది. ఇప్పుడు దీనికి కనెక్ట్ అయిన మరో మార్పు, అంటే రూల్ 25లో ఏం జరిగిందో చూద్దాం. రూల్ 9లో పెట్టిన కొత్త శిక్షని ఇక్కడ తప్పుతో ఎలా లింక్ చేశారో గమనిద్దాం. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఈ అమెండ్మెంట్ ఏం చెప్తోందంటే, చాలా కాలం డ్యూటీకి రాకపోవడం లాంటి తప్పులకి రూల్ 9లో కొత్తగా పెట్టిన డీమ్డ్ రిమూవల్ శిక్ష వర్తిస్తుందని క్లియర్గా చెప్తోంది. అంటే తప్పుని శిక్షని నేరుగా కనెక్ట్ చేశారన్నమాట. సరే, ఇంతకీ ఈ లీగల్ మార్కుల వల్ల రియల్ వరల్డ్లో ఏంటి ఇంపాక్ట్? ఉద్యోగుల మీద, అడ్మినిస్ట్రేషన్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ మార్పుల వల్ల ఏం జరుగుతుందంటే, 1. కొన్ని స్పెసిఫిక్ కేసుల్లో ఏళ్ల తరబడి సాగే ఎంక్వైరీల బదులు ప్రాసెస్ చాలా ఫాస్ట్ అవుతుంది. 2. చాలా కాలం డ్యూటీకి రాకపోతే ఏం జరుగుతుందో ఒక క్లారిటీ వస్తుంది. 3. ఉద్యోగుల్లో అకౌంటబిలిటీ పెరుగుతుంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా షోకాజ్ నోటీస్ ద్వారా ఉద్యోగి తన వాదన చెప్పుకునే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ సవరణ సారాంశం అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది.
సర్వీస్ నుండి తొలగించబడినట్లుగా భావించబడతారు అని. ఈ ఒక్క లైన్ చాలు ఈ మార్పు ఎంత సీరియస్సో చెప్పడానికి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ని స్పీడప్ చేయడానికి రూల్స్ సింపుల్గా ఉండాలి, మరోవైపు ఉద్యోగుల హక్కులు కాపాడాలి, ప్రాసెస్లో న్యాయం జరగాలి. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంటుంది? దీని గురించి ఆలోచించండి.